స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేందుకు నేతలు గ్రామాల బాట పట్టారా? రైతులను మచ్చుక చేసుకునేందుకు అధికార ప్రతిపక్ష పార్టీలు స్కెచ్ వేస్తున్నాయా? అవసరమైతే షూరిటీలిస్తూ లోన్లిప్పిస్తున్నారా? అన్నదాతలపై నాయకుల ప్రేమ నిజమేనా? రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ బావుట ఎగరవేసేందుకు గ్రామాల్లోని నేతలంతా రైతులను మచ్చుక చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. దీంతో అన్నదాతల చుట్టే స్థానిక ఎన్నికలు తిరుగుతున్నాయి. ప్రతి గ్రామంలోనూ మెజారిటీ సంఖ్యలో ఓటర్లుగా వారే ఉండటంతో వారి మద్దతు ఉంటే సర్పంచ్, ఎంపీటీసీగా గెలవచ్చన్న అంచనాకు స్థానిక నేతలు వచ్చినట్లు తెలుస్తోంది. అందుకోసం రైతులకు పంట రుణాలు, ఉద్యాన పంటలకు సబ్సిడీలు ఇప్పించే పనిలో ఉన్నారు. గతంలో ఎకరాకి మొదటిసారి రైతులకు 15,000 మాత్రమే రుణాలు మంజూరు చేయగా ఇప్పుడు ఎకరానికి 25,000 నుంచి 30,000 ఇస్తామని చెప్తూ తమ వైపు తిప్పుకుంటున్నారు. గతంలో రుణాల కోసం వెళ్తే కనీసం 5-6 రోజుల సమయం పట్టేది. కానీ ఇప్పుడు 1-2 రోజుల్లో పని పూర్తి చేస్తున్నారు. బ్యాంక్ అధికారులు ఎవరైనా రుణాలు ఇవ్వటానికి ససేమిరా అంటే వారితో స్థానిక నేతలు నేరుగా డీల్ చేస్తున్నారు. అవసరమైతే తాము షూరిటీ ఇస్తామని చెబుతూ తాము సూచించిన రైతులకు పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వాలని కోరుతున్నారు. విధించిన గడువులోగా చెల్లించే బాధ్యత తామే తీసుకుంటామని, రైతుల విషయంలో ఎలాంటి షరతులు విధించవద్దని చెప్తున్నారు. రాజకీయ పార్టీల నేతలు ఎప్పుడూ లేని విధంగా అన్నదాతల మీద ప్రేమ చూపిస్తున్నారని, గతంలో రుణం ఇప్పించాలంటే కమిషన్ తీసుకునేవారని, ఇప్పుడు అదేమీ లేకుండా ఇంటికొచ్చి మరీ రుణాలు ఇప్పిస్తామని రైతులను బతిమలాడుతున్నారని గ్రామీణ రైతులు చెప్తున్నారు. ఈసారి మా పార్టీ గెలిస్తే రుణాలు మాఫీ చేస్తామని అధికార పార్టీ నేతలు గెలుపు కోసం తాపత్రయపడుతున్నారు. ఇప్పటికే 10 ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్నామని భావిస్తున్న నేతలు ఈసారి ఖచ్చితంగా గెలిచి తీరాలన్న ఉద్దేశంతో అన్నదాతలను తమ వైపు తిప్పుకుంటూ ఎరువులు, క్రిమిసంహారక మందులు ఇప్పిస్తూ విపక్ష నేతల వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈసారి తమను గెలిపిస్తే రుణమాఫీ చేయడంతో పాటు కూరగాయలు, పండ్ల తోటలకు రాయితీలు ఇప్పిస్తామని ప్రామిస్ చేస్తున్నట్లు కూడా టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా ప్రతిపక్ష బీఆర్ఎస్ సైతం అధికార పార్టీని ఇరకాటంలో పెట్టేలా సన్నాహాలు ప్రారంభించినట్లు సమాచారం. అధికార పార్టీ పింఛన్లు, రుణమాఫీ విషయంలో మోసం చేసిందని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. దీనికి తోడు స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే రైతులకు, వృద్ధులకు పింఛన్లు పెరుగుతాయని, ఈసారి తమకే పట్టం కట్టాలని ప్రాధేయపడుతున్నట్లు సమాచారం. అధికార పార్టీని నమ్ముకుంటే ఏమీ లాభం లేదని, వారి మాటలకు మోసపోవద్దని రైతులకు వివరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతిరోజు సాయంత్రం అయితే చాలు రచ్చబండ వద్ద గుంపులు గుంపులుగా చేరి పార్టీల నేతలు ప్రచారం చేసుకుంటూ స్థానిక ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు గ్రామాల్లో టాక్ వినిపిస్తోంది.